దేవునామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మేము మరి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము మీకు తెలుసు, ఛత్తీస్గఢ్ వచ్చి ఉన్నాం. మరి అది విశ్వాసపాల్ గారు, నేను, జోసఫ్ గారు, సురేష్ గారు, పాస్టర్ సురేష్ గారు. మరి ఎందుకు వచ్చామంటే వీళ్ళకి సహాయం చేస్తానికి. దగ్గర దగ్గర 30 ఫ్యామిలీ ఎఫెక్ట్ అయి ఉన్నారు. మరి అది చూశారు మీరు. పోయిన నెల పంపించాను, గ్రూప్లో పెట్టాను. ఈ నెల కూడా మొదటి వారంలో పెట్టాను. ఆ వ్యక్తి ఇతను ఇగో అడ్డంగా ఇగో ఇలా పగిలిపోయింది, కుట్లు పడినాయి. ఇగో చెయ్య, ఇక ఇతనికేమో చెయ్యి ఇరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ కట్లు ఇప్పారు, చూడండి ఎంత వాసిపోయిందో. తర్వాత తిన చెయ్యి కూడా ఇరిగిపోయింది. తిన చెయ్యి కూడా ఇరిగిపోతే మళ్ళీ ఇవన్నీ కట్లు ఇప్పుడే ఇప్పారు. ఎందుకంటే అప్పుడు మమ్మల్ని రానివ్వలేదు. ఇప్పుడు వీళ్ళని ఏంటంటే ఆ గ్రామం నుంచి దగ్గర తీసుకొచ్చి ఇలా సాయం చేయగలుగుతున్నాం. అక్కడికి మేము వెళ్ళాం. ఈ అమ్మాయి చూడండి కాలు ఎక్స్రేలో కాలు ఇరిగిపోయిందని చెప్పేసి అన్నారు. ఎక్స్రే కూడా పట్టుకొని వచ్చింది పాపం. వీళ్ళందరూ వాళ్ళే పాపం, వాళ్ళ పిల్లలు. ఇక్కడ ఇదిగో ఈ అమ్మాయి కూడా కాలు ఇదిగోండి చెయ్యి ఇరిగిపోయింది. అంత దౌర్జన్యంగా కొట్టారు. అయినా ఒక గొప్ప విషయం ఏంటంటే యేసుప్రభుని వేయడం అని చెప్తున్నారు. వీళ్ళు ఇంకా గ్రామంలో వెళ్లకుండా అక్కడక్కడ ఉంటున్నారు. ఇటువంటి వాళ్ళకి చాలా మంది ఉన్నారు. కొంతమందే మనకు తెలుస్తుంది. వాళ్ళకి సహాయం కావలసినంత చేయలేకపోతున్నాం. ఒక నెల రోజులు సరిపడే రేషను ప్లస్ కొద్దిగా క్యాష్గా ఇస్తున్నాం. మళ్ళీ ఈ పాస్టర్ గారు ఇక్కడ వీళ్ళందరికీ మరి తీసుకొచ్చి పాస్టర్ భీమా గారు సాయం చేయించగలుగుతున్నారు. మాకు చెప్పి వీళ్ళు ఇంతమంది ఉన్నారని చెప్పేసి. ఈయన హౌస్ ఇది ఏమో కిచెన్. ఇక్కడ కూడా వీళ్ళంతా పేదవాళ్ళే, వీళ్ళేం చేయలేరు పాపం. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది వీళ్ళ లైఫ్ అయినా కూడా ఇంకా విలేజ్కి వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నారు. గాడ్ బ్లెస్. ప్రార్థించండి, సాయం చేయండి. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, ఈయన చూడండి, ఈ పాస్టర్ని కూడా పాపం, ఈయన పాస్టర్ అంట. ఆ ఊరికి మెయిన్ పాస్టర్. ఈయన కూడా కొట్టారంట. ఈయన కూడా కొట్టారు. కర్ర పట్టుకొని నడుస్తూ ఉన్నాడు. ఈయన కూడా కొట్టారు. అంటే ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అర్థం చేసుకోండి. మీరు గుప్పులు ఇప్పండి, ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్.